హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి బుజ్జి లైఫ్ స్టైల్. ఏంటి చీకట్లో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా చాలా రోజులైంది, కానీ వీడియో అప్లోడ్ చేద్దామంటే బద్ధకం వచ్చింది. ఎవరికైనా అంతే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా బద్ధకం వచ్చేస్తుంది. నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను. ఇక హ్యాపీగా అమ్మ చేసింది తినడం ఉండడంతోనే సరిపోతుంది. అసలు ఎందుకు వచ్చామంటే మా అమ్మ వాళ్ళ యానివర్సరీ ఉండే, అట్లాగే నా కాలేజ్ కొద్దిగా పని ఉండే, అందుకోసం అయితే వచ్చాము. ఇక నేను రావడమే వర్షం తీసుకొని వచ్చిన, బాగా వర్షం పడింది వచ్చిన రోజు అయితే. ఇక్కడికి వస్తే నాటకాలు అయితే కదరా. హాయ్ చెప్పు, మీ నాన్న చూస్తాడు వీడియో. హాయ్ చెప్పు, నాన్న మేము వీడు ఉన్నామని చెప్పు. చెప్పు చిన్నమూర్తి. బండి స్టార్ట్ చేస్తున్నా. ఉన్నవే గింత అవసరం ఆరానికి ఇవన్నీ. ఏయ్, నువ్వు ఫస్ట్ క్లాస్కే బండి నడిపిస్తావా? ఇక సిటీలో కన్నా విలేజ్లలో వర్షం పడితే భలే ఉంటుంది. ఆ మట్టి వాసన, ఆ గ్రీనరీ ఎంత బాగుంటుంది కదా. ఇక నెక్స్ట్ డే అయితే అమ్మ వాళ్ళ యానివర్సరీ ఉండే, ఇక సెలబ్రేషన్స్ అయితే చిన్నగా చేసుకున్నాము. మా ఫ్యామిలీలో చాలామంది రాలేరు వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల. ఇక వచ్చిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అలాగే వదిన వాళ్ళతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది, అన్నయ్యలు పెద్దమ్మలు అట్లా. కానీ అందరినీ చూపిద్దామంటే వాళ్ళు రాలేకపోయారు. ఇక వర్షం పడింది కదా, కొన్ని పనులు ఉంటాయి కదా పొలాలల్లా, అలా అనేసి వెళ్ళారు. ఇక ఉన్న వాళ్ళతోనైతే చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. మా ఇళ్ళల్లో చిన్న పార్టీ అయినా సరే అందరిని పిలుచుకొని చేసుకోవడం అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇక నా కూడా ఒకసారి అందరినీ చూడంగానే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒంటరిగా ఉండి సడన్గా అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వాళ్ళైతే ఇంట్లో ఏ అకేషన్ జరిగినా కూడా అందరు కలిసి సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాగే పనులు కూడా పంచుకుంటారు. మొన్న చట్నీ పెట్టారు అందరూ, మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ, అత్త అందరు కలిసి పెట్టారు. ఆ వీడియో నెక్స్ట్ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇక మధ్యలో వచ్చేసి మా మేనత్ అనమాట, నాన్న వాళ్ళ ఆడపడుచు, అంటే పెద్ద నాన్న వాళ్ళ కూతురు అనమాట, ఊర్లోనే ఇచ్చారు. ఇక మా ఫ్యామిలీస్ అందరికీ ఆమె పెద్ద దిక్కు అనమాట. మా ఇండ్లలో ఏ ఫంక్షన్ అయినా ముందుండి చేపిస్తుంది. ఇక ఇందాక వచ్చిపోయిన అయినా మా అన్నయ్య అనమాట. మా ఫ్యామిలీలో ఒక ఫన్నీ పర్సన్, అందరినీ నవ్వించేది అంటే మా అన్నయ్య ఒక్కడే అనమాట. చాలా ఫ్రీగా ఉంటారు. అసలు మేమందరం ఒకసారి కలిస్తే అసలు నవ్వి నవ్వి బుగ్గలన్నీ నొప్పేస్తాయి, అంత నవ్విస్తాడు అన్నయ్య అయితే. నా పెళ్ళైన దగ్గర నుంచి అందరం కలిసింది చాలా తక్కువ. మళ్ళీ ఏదైనా పెద్ద అకేషన్ రావాలి, త్వరలో మా బావ పెళ్ళి జరగబోతుంది, ఎప్పుడో తెలియదు. కానీ ఇక తన పెళ్ళికే మేము అందరం కలుస్తాము అనేసి అనుకుంటున్నా. ఇక మా కోసమనైనా పెళ్ళి చేసుకుంటే బాగుండు. నేను అమ్మ వాళ్ళ మ్యారేజ్ డేకే వచ్చి మళ్ళీ వెళ్దాం అనుకున్నాను, కానీ కాలేజ్లో కూడా కొద్దిగా పని ఉండే, అందుకనే అది చూసేసుకొని ఇంకా ఉన్నాను. మ్యారేజ్ డే అయిపోయింది, వెళ్దాము అనుకున్నాను, కానీ మళ్ళీ మామిడికాయ చట్నీ పెట్టి తీసుకెళ్దాము అనేసి మళ్ళీ ఆగిపోయాను. ఇక పిల్లలకు కూడా హాలిడేసే కదా, వాళ్ళు కూడా కాస్త ఎంజాయ్ చేస్తారు, మట్టిలో ఆడుకుంటారు, వాళ్ళు బాగుంటారు హెల్తీగా ఇక్కడ అనేసి ఇంకా ఉండిపోయాను. హ్యాపీగా ఆడుకుంటారు అంటే వాళ్ళు మొత్తం హెల్త్ నాశనం చేసుకుంటున్నారు. మొత్తం చిన్నోడైతే రాళ్ళు తినడము, ఇంకా అటు ఇటే పరిగెట్టడం. ఇక మా అమ్మకైతే చుక్కలో చూపించారు. కానీ యాక్టివ్గా అవుతారు. ఊర్లో పిల్లలకి సిటీ పిల్లలకి ఇదే తేడా అనమాట. ఇక్కడ ఉంటే మంచి గాలి ఉంటుంది, అట్లనే యాక్టివ్గా ఆడుకుంటారు, గట్టిగా అవుతారు. అసలు చూడండి, అసలు చెప్పులు కూడా వేసుకోవట్లేదు, వాళ్ళైతే హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇక అమ్మమ్మతోనైతే. మధ్యలో మమ్మల్ని ఎందుకు చేస్తారా మీరు? ఎడుకోతున్నావు బే?
పొద్దునే కలిసిపోవాలి పోండి. అరే బుడ్డ నా కొడుక గిఫ్ట్ ఏడుకోతావరా నువ్వు? ఏడుకోతావరా? ఇట్లా కాళ్ళకి చెప్పులే వేపలేవు. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు స్వర్గం అంటే ఎక్కడుంటుందో తెలుసా? అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఆదమర్చి నిద్రపోయినా, అలిగినా, తినకుండా ఉన్న బతిమాలేది, తినబెట్టేది, ఇంకా హ్యాపీగా చూసుకునేది ఒక పుట్టింట్లోనే. కానీ ఆ దేవుడి పుణ్యాన నాకు అత్తగారి ఇల్లు కూడా మంచిగా దొరికింది. ఇక మా వారు కూడా బాగా చూసుకుంటారు. కానీ ఇక కొద్దిగా డ్యూటీకి వెళ్తారు. ఇక ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా కాబట్టి కాస్త బోర్ వస్తుంది అంతే. ఇక ఇది వచ్చేసి మా ఇల్లు. మేము ఎప్పుడు కూర్చొని అన్నం తినేది, ఇంకా మాట్లాడుకునేది అక్కడే. తెగలరమ్మా మెల్లగా. లక్కీ నీకు హ్యాండిల్ చేయడానికి వద్దు రాదమ్మా. కింద సార్ మా కింద దించేసి మా కింద పడేయగలరు, జాగ్రత్త. ఇగో ఇంకొక పాప వచ్చింది చూడండి ఇక్కడ. ఇక ఇంకా చిన్న పాప వచ్చింది. నాన్న రాళ్ళు గుచ్చుకుంటాయి కాలుకి. ఇటు రండి. మమ్మీ కొడుతుందిరా ఏమన్నా కౌటిని. కొట్టొద్దు పాప దెబ్బ తగులుతుంది. వద్దమ్మా దా మనం ఇంటికి వెళ్దాం దా. పాప వాళ్ళ మమ్మీ ఇప్పుడే వచ్చింది, ఆడుకుంటారు పాపలు వాటితోని. ఇక్కడ వచ్చేసి మా మేనత్త వాళ్ళ దగ్గర మేకలు ఉంటాయన్నమాట. ఇక పిల్లలకంటే చాలా ఇష్టం కదా. ఇక సరదాగా మేకలు రాగానే ఆడికి తీసుకెళ్ళినాను, వాళ్ళు ఆడుకుంటారని. ఇక మా చిన్న బాబు అయితే చాలా అదేదో టెడ్డీ బేర్ లాగా ఆడుకుంటున్నాడు వాటితోని. ఇక నాకు భయమైంది ఏడెత్తేస్తాడు అనేసి ఇంటికైతే తీసుకొచ్చాను. నా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే ఆడుకునేదాన్ని. నా పిల్లల్ని చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొచ్చేది. ఇక హ్యాపీగా అందరికైతే అన్నం పెట్టింది అమ్మ. ఇక సరదాగా బయట బంకు పైన కూర్చొని ఆడుకుంటున్నారు పిల్లలు. ఇదండి వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి వెళ్ళండి. మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.